దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినము క్రీస్తు మూలోపదేశాలను ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, వాక్యమై ఉన్న దేవ, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము బాప్తీసముల గురించిన బోధలో నీటి బాప్తీసము, పరిశుద్ధాత్మలో బాప్తీసాన్ని పూర్తి చేశాము. క్రీస్తు యొక్క మూలోపదేశాల్లో ఇది మూడో అంశాన్ని మనము ధ్యానిస్తున్నాము. ఒకటి, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. రెండవది, దేవుని అందలి విశ్వాసము, ఫెయిత్ టువర్డ్స్ గాడ్. మూడో అంశాన్ని ధ్యానిస్తున్నాము, బాప్తీసముల గురించిన బోధ, ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ ప్లూరల్. కనుక మూడు బాప్తీసాలని మాటను మనము ప్రస్తావించాము. ఒకటి నీటి బాప్తీసం, రెండవది పరిశుద్ధాత్మలో బాప్తీసము, మూడవది అగ్ని బాప్తీసం, ఫైర్ బ్యాప్టిజం. ఫైర్ బ్యాప్టిజం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. ఫైర్ బ్యాప్టిజం అనగానే ఏంటి? అగ్నితో బాప్తీసం ఏంటి? దీనికి అర్థం ఏంటి? దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటి అని అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చింది. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసము ఇచ్చాను. పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసము ఇచ్చాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అంశంలోనికి వెళ్ళక మునుపు ఈ అగ్ని బాప్తిసం ఏమి చేస్తుందో అనే విషయాన్ని ఒక్కసారి మనము విందాము. ప్రియ దేవుని బిడ్డలారా, అగ్ని బాప్తిసం ఏమి చేస్తుందంటే మనలో ఉన్న వ్యతిరేకతను, మనలో ఉన్న స్వభావాన్ని, పాప స్వభావాన్ని, మనలో ఉన్న శరీర సంబంధమైన కోరికలను కాల్చివేస్తుంది. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే మనలో చెత్తను కాల్చివేస్తుంది. ఒకసారి మనము లూకాసు వార్తలో ఈ మాటలు చదువుదాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. 15, 16, 17 వచనాలు చదువుదామండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం. గాస్పెల్ అకౌంట్ టు సెయింట్ లూక్ చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 15 to 17 చదువుదాం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుడేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడెవడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. తర్వాత వచనం చదువుదాం. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కాళ్లను బాగుగా శుభ్రం చేసి తన పొట్టలో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేనని అందరితో చెప్పాడు. హల్లెలూయా. పొట్టు కాల్చివేనని. గోధుమను కాల్చేయడు, పొట్టు కాల్చి వేస్తాడు. కనుక ఈ అగ్ని బాప్తిసం ఏంటబ్బా? ఈ అగ్ని బాప్తిసం ఫస్ట్ టైం వింటున్నామే. దీని గురించి ప్రసంగము బైబిల్లో అయితే ఎప్పటి నుంచో ఉందండి. బైబిల్లో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మాటలు మొదటిసారి వింటున్నాం. దేని కొరకు అగ్ని బాప్తిసం కావాలి? దేని కొరకు కావాలి తెలుసండి? మనలో చెత్తను కాల్చివేసి మనలను పవిత్రమైన వారుగా చేయుటకు. మేక్ యు ప్యూర్ అంటే ఇంకా మీలో ఏ చెత్త లేదు, ఏ చెత్త ఆలోచన లేదు, చెడు ఆలోచన లేదు, చెడు కోరిక లేదు. దాని కొరకు కావాల్సింది అగ్ని బాప్తిసం. You need fire baptism.
దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనము ధ్యానము చేశాము. పరిశుద్ధాత్మ బాప్తీసం విషయమై ధ్యానం చేసినప్పుడు అక్కడ మనం చూసిన మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ 2 to 4 లో మనం చూస్తున్నాము. పెంతెకోస్తు దినాన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు దాంతో పాటు అగ్ని బాప్తీసం కూడా వారు పొంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చదువుదామండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండేది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు. జాగ్రత్తగా వినాలి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు. సో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ బాప్తీసముతో పాటు అగ్ని బాప్తీసాన్ని కూడా మనం చూసాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది అపోస్తలు పరిచర్యలో, ఆది అపోస్తలు కాలంలో ఇది మనం చూసాము. కానీ రాను రాను తర్వాత చరిత్ర ఏమి చెప్తుందంటే, చర్చ్ హిస్టరీ ఏమి చెప్తుందంటే, దేర్ వాజ్ ఓన్లీ హోలీ గోస్ట్ బ్యాప్టిజం, దేర్ వాజ్ నో ఫైర్. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినను పాపములో జీవించే వారు. కానీ అగ్ని బాప్తిసం ఏమి చేస్తాదంటే పాపము నుంచి నేను సంపూర్ణముగా వేరు చేస్తుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులము, అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశాను, ఎందుకు నేను ఈ పాప కోరిక నాకు వస్తుంది, ఎందుకు నేను ఫలాంది చూడాలని ఫలాంది చేయాలని ఆశపడుతుందని అనుకుంటున్నావా? దాని నుంచి సంపూర్ణముగా విడుదల పొందుకోవాలంటే నీకు కావాల్సింది, నాకు కావాల్సింది అగ్ని బాప్తిజం, ఫైర్ బాప్తిజం. ఫైర్ బాప్టిజం మేక్స్ యూ ప్యూర్, ఇట్ మేక్స్ యూ సో ప్యూర్. నీలో ఉన్న వ్యతిరేకతను, నీలో ఉన్న పాపమును, నీలో ఉన్న చెత్తను అది కాల్చివేస్తుంది. సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. నా జీవితాన్ని దేవునికి నేను అంకితం చేయాలి. నేను ఏమి చేసినా దేవుని కొరకే చేయాలి. నేను కూర్చున్నా దేవుని కొరకే, లేచినా దేవుని కొరకే, తినినా దేవుని కొరకే, త్రాగినా దేవుని కొరకే అనుకున్న వారికి కావాల్సిన అభిషేకము ఫైర్ బ్యాప్టిజం. యు నీడ్ ఫైర్ బ్యాప్టిజం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఫైర్ బ్యాప్టిజం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనము యెషయా ప్రవక్త దేవుణ్ణి చూశాడు. మొదటి వచనం నుంచి తర్వాత మీరు చదువుకోండి. మొదటి వచనం నుంచి దేవుడు ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడుగా ఆయన చూశాడు. ఆయన చొక్కా అంగీలు ఐక గదంతలు నిండి ఉన్నట్టుగా చూశాడు. అక్కడ చాలా అద్భుతమైన దృశ్యాలను ఆయన చూశాడు. ఆయన అంత చూసిన తర్వాత 5వ వచనంలో ఏమంటాడంటే, అయ్యో నేను పాపిని అంటాడు. అయ్యో నేను పాపిని అంటాడు. అప్పుడు ఏమి జరిగిందో చదువుదామండి. అయితే మీరు మాత్రం మొదటి వచనం నుంచి చదవాలండి. మొదటి 7 వచనాలు రాసుకోండి, మొదటి 7 వచనాలు చదవండి. కానీ సమయము గురించి మనము 5 నుంచి 7 వచనాలు చదువుతున్నాం. చదువుదామా? 5వ వచనం చదువుదాం. చూడండి, ఒకసారి దేవుని చూసిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని వాక్యం వినిన తర్వాత నీలో పుట్టవలసింది ఏంటి తెలుసండి? మారు మనసు సంబంధమైన ఆలోచన. ప్రవక్త మాట్లాడుతున్నాడు. హీస్ ఎ ప్రాఫెట్. ఇశ్రాయేలు దేశానికి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అంటే నేను పాపిని అంటున్నాడు. హూ ఈజ్ హీ? హీస్ ఎ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. చాలా మంది కొంచెం బైబిల్ జ్ఞానం ఉండగానే నాకు పాపానికి సంబంధం లేదు, నేను మంచివాణ్ణి అని ఆర్గ్యూ చేస్తా ఉంటాము. కానీ వ్యక్తి మారు మనసు పొందుకుంటున్నాడు. మరలా చదువుదాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచుననుకొంటిని. అప్పుడు ఆ సెరాఫులలో ఒక్కడును. సెరాఫులు గుర్తుపెట్టుకోవాలి మాట, రాసుకోండి, మీ మనసులో రాసుకోండి. సెరాఫులు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ సెరాఫిమ్స్. గాడ్ విల్లింగ్ సమ్ డే ఆర్ టుడే ఐ విల్ టాక్ అబౌట్ సెరాఫిమ్స్. చదువుదామండి. అప్పుడు ఒక సెరాఫుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును తీసుకొని చేత పట్టుకొని నా ఎదుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు. ఎక్కడ తగిలించినని? నోటుకి తగిలించి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను
దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక వాట్ డస్ ఫైర్ డూ? నీలో ఉన్న వ్యతిరేకతను కాల్చివేస్తుంది. సెరాఫ్ అంటే ఏంటి తెలుసా? బర్నింగ్, మండుట. సెరాఫ్ అంటే అర్థము బర్నింగ్. Seraphims are called burning spirits, burning angels. They carry fire. They carry fire. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనక ఈ అగ్ని బాప్తీసము, నేను అనుకుంటున్నాను, ఈ అగ్ని బాప్తీసము ఇవ్వటకు దేవుడు ఎవరిని పంపిస్తాడు తెలుసండి? ఈ సెన్స్ సెరాఫిమ్స్. సెరాఫిమ్స్ అంటే తెలుసండి? దేవుని దూతలు. సెరాఫులు, కెరూబులు. సెరాఫులకు కెరూబులకు ఉన్న డిఫరెన్స్. సెరాఫులకు 6 రెక్కలు ఉంటాయి, కెరూబులకు 4 రెక్కలు ఉంటాయి. ఒకరోజు దూతల గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడతాం. కానీ సెరాఫిమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫైర్ బ్యాప్టిజం. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఐజియా చాప్టర్ 4 and verse 4. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను. దహించు ఆత్మ వలనను. చూడండి, దహించు ఆత్మ. There are some spirits of God, there are some angels of God who are consuming fire. దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయును. కల్మషమును ఎలా కడిగి వేస్తాడంటే, కల్మషము మండుచున్న అగ్ని. దహించు ఆత్మ, దహించు ఆత్మ. They are ministers, they are spirits and they are seraphims. I know many of you are listening this for the first time. చాలా మంది ఇది మొదటిసారిగా మీ జీవితంలో వింటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో చూస్తున్నాం ఈ మాట. ఆయన దహించు ఆత్మ, he will send and పవిత్రపరుస్తాడు ఇశ్రాయేలు ప్రజలను. మనలను, ఇశ్రాయేలు ప్రజలను పవిత్రపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యోహాను, బాప్తిసమిచ్చే యోహాను ఈ మాట చెప్పాడు. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మలోను అగ్నితో, ఫైర్ బ్యాప్టిజం విల్ మేక్ యూ టోటలీ ప్యూర్. టోటలీ ప్యూర్. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ద ఫైర్ ఆఫ్ గాడ్, దేవుని నుంచి వస్తున్న ఈ యొక్క అగ్ని. ఇట్ ఈస్ ద ఫైర్ ఆఫ్ గాడ్ విచ్ మేక్స్ యూ కంప్లీట్లీ యాక్సెప్టబుల్ టు గాడ్. నిన్ను సంపూర్ణముగా దేవునికి సమర్పించేది. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు ఏబేలు అర్పణను అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఏబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యేను అర్పణను అంగీకరించలేదు. ఏమి జరిగింటాదండి? దేవుడు అంగీకరించాడంటే అర్థం ఏంటో తెలుసండి? ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క అర్పణను స్వీకరించింది, కాల్చివేసింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లేవియా కాండము 9వ అధ్యాయంలోకి వెళ్దాం. లేవియా కాండము 9వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, పాప పరిహారార్థ బలి అంటే అక్కడ రక్తం ఉంటుంది, ఒక బలిస్తారు. కానీ తర్వాత దహన బలి అనే ఒక బలి ఉంటుంది. దహన బలి అనగానే పాపం సంబంధమైన బలి, సిన్ ఆఫరింగ్ అనగానే మన పాపాలు క్షమించుటకు. తర్వాత దహన బలి అంటే అర్థం ఏంటి తెలుసండి? మన జీవితాన్ని దేవునికి సమర్పించుట, మన జీవితాన్ని దేవునికి సమర్పించుట. లేవియా కాండము 9వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం. అయితే ఈ సమయంలో మనం 23, 24 వచనాలు చదువుదామండి. లేవియా కాండము 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యము రొవ్వును కాల్చివేశాను. యెహోవా సన్నిధి నుంచి అగ్ని దిగి వచ్చి, దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ సరెండర్, సమర్పించుకునుట, దేవుడు నిన్ను అంగీకరించుట.
ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనంలో కూడా మనం చూస్తాం. ఏలియా ప్రార్థన చేస్తాడు. అక్కడ బయలు ప్రవక్తలకు ఏలియాకి మధ్యన జరిగిన ఆ యొక్క ఘర్షణ లేక ఆ యొక్క వివాదము, ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా అంటాడు, ప్రజలతో అంటాడు, మీరు యెహోవా పక్షముగా ఉండండి లేక బయలు పక్షముగా ఉండండి. రెండు పక్షముగా ఉండవద్దు. ఐదర్ యు బీ టువర్డ్స్ దట్ గాడ్ ఆర్ బీ టువర్డ్స్ ద లివింగ్ గాడ్ అని వారికి అవకాశం ఇచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దహన బలి పెట్టినప్పుడు జరిగిన సంగతి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. 1 Kings chapter 18 and verse 38. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా పై వచనంలో ప్రార్థన ఉంటుంది. చదువుదామా, ప్రార్థన చదువుదామా. 37వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపు, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి బలిపీయు దహన బలి పశువులను కర్రలను రాళ్లను బుగ్గిని దహించి గంధకమందున్న నీళ్లను ఆరిపోచేసిన. దిస్ ఇస్ కాల్డ్ ఫైర్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి అగ్ని రావాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన సొంత అగ్ని పెట్టుకోవడం కాదు, సొంతగా మ్యానిపులేట్ చేసుకోవడం కాదు. చాలా మినిస్ట్రీస్, చాలా మంది సేవకులు ఏమి చేస్తారు తెలుసండి, వారు అగ్ని అంటిస్తారు. దే స్టార్ట్ మ్యానిపులేటింగ్, దే స్టార్ట్ యూజింగ్ ఆల్ ట్రిక్స్ టు మ్యానిపులేట్, టు బర్న్ దేర్ ఓన్ ఫైర్. ఒకసారి తెలుసండి, అహరోను పిల్లలు నాదాబు అబీయు ఏం చేశారు తెలుసండి, వేరొక అగ్ని ముట్టించారు. చదువుతామా, లేవియా కాండం 10వ అధ్యాయము. ఇందాక మనం లేవియా కాండం 9వ అధ్యాయంలో చదివాం. అహరోను మోషేలు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి దహన బలి అర్పించినప్పుడు పైనుంచి అగ్ని దిగి వచ్చింది. అయితే అహరోను కొడుకులు ఇద్దరు ఏం చేశారు తెలుసండి, పైనుంచి అగ్ని దింపక వారు సొంత అగ్ని ముట్టించారు. చదువుతామా, లేవియా కాండం 10వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపాత్రలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా ఏం చేశారంటే, వారు కింద నుంచి వారు నిప్పంటించారు. ఎక్కడి నుంచి రావాలండి అగ్ని? పై నుంచి రావాలి. ఒక సేవకుని యొక్క మ్యానిపులేషన్, సేవకుని యొక్క హిప్నోటిజం ద్వారా వచ్చే ఫైర్ కాదు. వారు ఏం చేశారంటే సొంత ఫైర్ ను ముట్టించారు. అప్పుడు ఏం జరిగిందో చదువుదామా. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమి. నేను వేరొక అగ్ని కాదు, పరలోకం నుంచి అగ్ని దిగి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం మత్తయి సువార్తలో ఈ మాట చదువుదామండి. ఒక హెచ్చరికను చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. కొందరంట యేసు ప్రభువుని అంటారంట, ప్రభా నీ నామంలో మేము ప్రవచించలేదా, నీ నామంలో దయ్యములు వెళ్ళగొట్టలేదా? అప్పుడు యేసు ప్రభు అంటారంట, నువ్వెవరువో నాకు తెలియదు అంటారంట. చదువుదామా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. జాగ్రత్త సుమి. ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములో. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. నీ రక్షణ జీవితాన్ని, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ని, నీ క్రైస్తవ జీవితాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఎంత జాగ్రత్తగా నువ్వు పెట్టుకుంటున్నావు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చదువుదామా. పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చర్వ చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మలను ఎన్నడను. అంటే వీరు ఏం చేశారండి? వేరొక అగ్నిని పెట్టారు. అందుకే తర్వాత వాక్యంలో రాయబడింది, ఏం రాయబడింది? అక్రమము చేయువారులారా
నా యుద్ధ నుంచి వెళ్ళిపోండి. అక్రమము చెయ్యువారు అంటే దేవుని పద్ధతిలో చెయ్యాలండి. నీవు ముట్టించడం కాదు అగ్గి, నీవు అటువంటి వాతావరణం క్రియేట్ చేయడం కాదు, నీవు అటువంటి మ్యూజిక్ తో ప్రజలను ప్రలోభింప చేయడము కాదు. You know, you can attract people through music. You can attract people through your words, through your gimmicks, through your parables. నీవు పిట్టకథల ద్వారా, నీవు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా, నీవు ఒక అట్మాస్ఫియర్ ద్వారా ప్రజలను నీ వైపు తిప్పుకోగలవు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, అదే వేరొక అగ్ని అంటే. అగ్ని రావాల్సింది పైనుంచి రావాలి. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ అబౌవ్. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ అబౌవ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనక అగ్ని బాప్తిసము అనుభవము నీ జీవితంలో ఉన్నదా? నీ కుటుంబంలో ఉన్నదా? నీ సంఘంలో ఉన్నదా? నీ సంఘంలో ఉన్నదా? ఇది కేవలం నీవు కోరుకుంటావు, ఇచ్చివాడు ఆయన. నువ్వు కోరుకుంటావు, ఇచ్చివాడు దేవుడు. ఆయన సమయమందు ఆయన అనుభవాన్ని మనకు దయచేస్తాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న శరీర కోరికను అది కాల్చివేస్తుంది. మనలను ఒక పవిత్రమైన, ఒక సంపూర్ణమైన ఒక పాత్రగా చేస్తుంది. ఇందులో మనము హెబ్రీలో మన మూల పాఠమును మనం చదువుతూ మనము సంపూర్ణగుటకు సాగిపోదాం. సంపూర్ణ అవ్వాలంటే అగ్ని బాప్తిసము కావాలి. యు నీడ్ ద ఫైర్ బ్యాప్టిజం. యు నీడ్ ఫైర్ బ్యాప్టిజం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్క సెరాఫు ఏమి చేసిందండి? నిప్పును యెషయా నాలుక మీద పెట్టగానే ఆయన దోషము తొలగిపోయింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అగ్ని నిన్ను కాల్చివేయదు, కానీ నీలో పాపాన్ని, నీలో చెడును కాల్చివేసి నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది. మోషే ముఖం మీద ఎప్పుడు కూడా వెలుగుండేది. ఎందుకు? He was having that experience. His countenance was always shining. Why? Because of this wonderful experience. మోషే ముఖాన్ని వారు చూడలేకపోయారట. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ముగ్గురు హెబ్రీ పిల్లలు షద్రక్, మెషక్, అబేద్నెగోను రాజు ఏమి చేశాడండి? వారిని అగ్నిలో పడివేశాడు. వారి చేతులు కట్టి అగ్నిలో పడివేశాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వేరొక అగ్నితో వారికి బాప్తిసం ఇచ్చి ఉన్నాడు. ఆ అగ్ని వారిని ఏమీ చేయలేదు. వారి కట్టును తెంపివేసింది. వారు బయటికి వచ్చారు. I want to tell you, God is a great God. నీలో ఉన్న ఆ యొక్క బంధకాలన్నీ కూడా తెంపివేస్తాది దేవుని యొక్క అగ్ని. The fire of God will take away every shackles and every bondages from your life. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ యొక్క చెడు ఆలోచనలు, నిన్ను బంధిస్తున్న ఆలోచనలు, నీ జీవితాన్ని బంధిస్తున్న ఆలోచనలను కాల్చివేస్తాది ఫైర్ బ్యాప్టిజం. టుడే ఐ వాంట్ ఫైర్ బ్యాప్టిజం. ప్రతిరోజు ప్రభా, అగ్నితో నాకు బాప్తిజంలో నా జీవితానికి, నా పరిచర్యకి, నా భవిష్యత్తుకి, నా కుటుంబానికి విరోధంగా నా ఆలోచనలు కాల్చివే ప్రభా. Burn it, Father. We need baptism of fire to burn out the chaff in our life. మన జీవితంలోనూ పొట్టును కాల్చివేయటకు అగ్ని బాప్తిసము కావాలి. అందుకే యోహాను నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. చాలా మంది ఇది మొదటిసారి వింటున్నారు. You have never asked God for fire baptism. You never asked God, but today I want to tell you, I'm encouraging you, desire for fire baptism. అగ్ని బాప్తిసం కొరకు నువ్వు కోరిక కలిగి ఉండాలని నేను మిమ్మలను ప్రేరేపిస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనం యూదుల గురించి అనుకుంటున్నాం, ఇశ్రాయేల్ ప్రజల గురించి అనుకుంటున్నాం. యేసు ప్రభుని తోసేశారు. కానీ ఒక్క రోజు వచ్చుచున్నదండి, ఒక్క రోజులోనే దేవుడు వారి పాపాలన్నీ కూడా కాల్చివేస్తాడు. This is going to happen. Fire baptism.
ప్రవచన వాక్యంలో రాయబడ్డాది. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఐజియా చాప్టర్ 10 and let us read verse 17. అక్కడ క్లియర్ గా రాయబడింది, ఒక్క రోజులోనే ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమును దోషమును దేవుడు కాల్చివేస్తాడు. హల్లెలూయా. ఏ రోజైతే వారు ప్రభా మిమ్మల్ని నువ్వు అంగీకరించలేదు, మిమ్మల్ని సిలువేసాం ప్రభా, మా పితరులు నీ రాకడను గుర్తించలేదని ఒక రోజు వారు మారు మనసు పొందుతారు. ఒక్క రోజులోనే ఆయన వారి దోషములను వారి పాపములను క్షమించేస్తాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఐజియా చాప్టర్ 10 let us read verse 17. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుని జ్వాలయగును, అతని పరిశుద్ధ దేవుని జ్వాలగును, అది అషూరు యొక్క బలురక్కస చెట్టులను రచ్చపొద ఏంటంటే వారి పాపాల దోషాలు, ఇశ్రాయేలు ప్రజల పాపాల దోషాలను అంటుకొని ఒక్క దినమున అది బ్రింగివేస్తాడు. వన్ డే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫైర్ బ్యాప్టిజం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లల కొరకు మీరు కోరుకోవాల్సిన బ్యాప్టిజం ఫైర్ బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం పొందుకున్నారు. ప్రభా పరిశుద్ధాత్మతో నా బిడ్డను అభిషేకించు, అగ్నితో నా బిడ్డను అభిషేకించు అని నువ్వు ప్రార్థన చేయాలి. You cannot change yourself. All you can do is want to be changed. నీ జీవితాన్ని నువ్వు చాలా విషయాల్లో మార్చుకోలేవమ్మా, నువ్వు మార్చలేవు. కానీ మారాలని కోరిక మాత్రం నువ్వు కలిగి ఉండగలవు. మారాలని కోరిక నీవు కలిగి ఉన్నప్పుడు నీవు అగ్ని బాప్తిసం కొరకు అర్హురాలివి. You know, when are you a candidate for fire baptism? When you want change in your life. నా జీవితం మారాలి ప్రభా, నా ఇక చెడు జీవితాన్ని మారాలి ప్రభా. You are a candidate for the fire baptism. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం ప్రభా. రండి ప్రభా, అగ్ని బాప్తిసముతో నన్ను పవిత్రపరచు ప్రభా. మేక్ మీ న్యూ. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పవిత్రముగా అవ్వాలంటే అగ్ని బాప్తిసము అనుభవం లేకుండా నేను అవ్వను. This is very important. You need to have this experience in your life. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడిన, సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సజీవ యాగముగా, ఫైర్, దహన బలిగా, సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి, ఇది యుక్తమైన సేవ. ఇది సేవ అంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. దహన బలిగా నీ జీవితాన్ని దేవునికి మనము అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు యు విల్ షైన్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు వెలుగుగా ఉంటావు, దేవుని కొరకు ఫైర్ లో ఉంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యూ షుడ్ బి ఇన్ ఫైర్ ఫర్ గాడ్. ఈ చివరి దినాల్లో దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అగ్ని బాప్తిసముతో ఆయన సంఘమును, ఆయన ప్రజలను పవిత్రపరచుచున్నాడు, పరిశుద్ధపరచుచున్నాడు. మేలిన సంఘముగా, మేలిన ఒక వధువుగా సంఘమును చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే పవిత్రముగా ఉంటకు నీవు సిద్ధముగా ఉన్నావా? ఈ అగ్ని బాప్తిసము కొరకు నీవు సిద్ధముగా ఉన్నావా? ఎక్కడండి అనకండి. పాత నిబంధన నుంచి కూడా దీనిని దేవుడు ప్రస్తావిస్తూ వచ్చున్నాడు. ఫైర్ బ్యాప్టిజం, ఈ అగ్ని బాప్తిసము ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కోరుకోగలవంతే. దేవా నన్ను పవిత్రపరచు ప్రభా, ఇంకా నేను మారాలి ప్రభా, నాలో ఉన్న పొట్టంతా కాల్చివేయబడాలి ప్రభా అని కోరుకోగలవు. ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. పాస్టర్ గారు సేవకుడు ఇచ్చేది నీటి బాప్తిసం మాత్రమే, కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసము, అగ్నిలో బాప్తిసం ఇచ్చేది యేసు ప్రభువారు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు జరగచ్చు. ఈ అనుభవం నువ్వు పొందుకోగలవు. చర్చిలో ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు జరగచ్చు. యూ కెన్, వెన్ యూర్ ప్రేయింగ్, యూ కెన్ ఓన్లీ డిజైర్, లార్డ్ క్లెన్స్ మీ ప్రభా, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నేను నీ కొరకు జీవించాలి, ఒక పవిత్రమైన పాత్రగా నేను నిలబడాలి ప్రభా అని కోరిక కలిగి ఉండగలవు. మాత్రమే దేవుడు ఆయన సమయంలో ఈ అభిషేకాన్ని, ఈ బాప్తీసాన్ని మీకు దయచేస్తాడు. యోహాను భక్తుడు చెప్పాడు, నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం, అందరము కళ్ళు మూసుకుందాం, కోరుకుందాం, ప్రభా నీ కొరకు నేను జీవించాలి ప్రభా, నేను ఒక పవిత్రమైన పాత్రగా, ఒక పరిపూర్ణమైన పాత్రగా నేను ఉండాలి ప్రభా. మన అంశము కూడా అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము పరిపూర్ణులగుటకు ముందుకు సాగిపోకుండా ఈ ఆత్మీయ యాత్రలో, ఈ స్పిరిచువల్ జర్నీలో నువ్వు సాగిపోకుండా నీవు సంపూర్ణము అవ్వలేవు. సంపూర్ణం అవ్వాలంటే దేవుని యొక్క ఈ యొక్క అభిషేకము, ఈ బాప్తీసు అనుభవములోనికి నీవు నడవాలి. నీటి బాప్తీసము, పరిశుద్ధాత్మలో బాప్తీసము, అగ్నిలో బాప్తీసము. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క మూలోపదేశములు మేము ధ్యానిస్తుండగా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీటి బాప్తీసం బట్టి స్తోత్రము నాయన, పరిశుద్ధాత్మలో బాప్తీసం బట్టి స్తోత్రము, అగ్ని బాప్తీసం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారిలో ప్రభా దేవా తండ్రి సంపూర్ణలు కావాలనని ఈ కోరికను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, ఈ బాప్తీసు అనుభవాల కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్.